ఇక నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. పంట ఆలస్యం వల్ల కొంత కొనుగోళ్లలో జాప్యం జరిగిందన్నారు. జిల్లాలో అమలయ్యే అన్ని సంక్షేమ పథకాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ధాన్యం కొనుగోలు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ధాన్యం కొనుగోలుని వేగవంతం చేయట్లేదు, రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు ఉంటుంది కాబట్టి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా ఉంటుందో ఆ జిల్లా కలెక్టర్ని అడిగి తెలుసుకుందాం. మేడం, నల్గొండ జిల్లాలో అత్యధిక ప్రొక్యూర్మెంట్ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎలా ఉంది మేడం ధాన్యం కొనుగోలు విషయం? ఇప్పుడు మనం లాస్ట్ రవి సీజన్లో కంపేర్ చేసి రమేష్ గారు, మేము ఆల్రెడీ 5,12,000 కొనుగోలు చేసేసాము మెట్రిక్ టన్. లాస్ట్ రబీ సీజన్ కంటే మొత్తం సీజన్ ఇప్పుడు మన సీజన్ కొనసాగుతూ ఉంది నల్గొండ జిల్లాలో. దేవరకొండ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ సాగర్ నియోజకవర్గం కానివ్వండి, మునుగోడు కానివ్వండి, అక్కడ ఇప్పటి వరకు హార్వెస్టింగ్ కూడా జరగలే. సో ఇప్పుడు మనం మధ్యవర్తి ట్రెండ్ చూస్తే కూడా మనం లాస్ట్ టైం చేసిన ఫుల్ కొనుగోలు కంటే మనం 24%, 24% మనం ఎక్కువ కొనుగోలు చేసి ఉన్నాము. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం అంటే గత కొన్ని సంవత్సరాల్లో 2 క్రాపింగ్ సీజన్కి మనకి ఎన్ఎస్పి ద్వారా కానివ్వండి, ఇతర ఓటీస్ డీటీస్ కానివ్వండి, మేము చాలా సక్రమంగా దాన్ని మేనేజ్ చేస్తూ ఈసారి రైతులకి ఎక్కడ కూడా ఒక గుంట కూడా పంట ఎండిపోకుండా నీళ్లు విడుదల చేశాము. సో అదే క్రమంలో మనకి ఈసారి రైతులు కూడా చాలా సంతోషపడి ఎక్కువ పండించారు. అండ్ ప్రతి ఒక్క గింజ కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, జిల్లా పరిపాలనది. కానీ కొద్దిగా దేవరకొండ కానీ నల్గొండ కానీ కొన్ని చోట్ల మొత్తం కూడా ధాన్యం దిగుమతి అవుతలేదని లారీలు కూడా ఇందులో అంటే ఇది ఒక చక్రం లాగా ఉంటుంది, ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రైతు అంటే ఇప్పుడు మన రాబీ సీజన్లో మనం ముఖ్యంగా ఇష్యూ ఏంటంటే రమేష్ గారు, మనకి తేమ కాకుండా తాగుతూ ఇష్యూ వస్తుంది. సో రైతులు ఏం చేస్తారు, వాళ్ళు అంతా తీసుకొని మేము ఈ డ్రైయర్స్లో జస్ట్ మేము ఇలానే మాది ఎక్కిపించండి. అప్పుడు మిల్లర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఆ నాణ్యత చూసి దీంట్లో ఇవి ఉన్నాయి, అంతా చెత్త చెదారం ఉంది, కొంతవరకు కటింగ్ అయినా చేస్తారు లేదా దిగుమతి అయినా వాళ్ళు లేట్ చేస్తారు. అది నేను ఒక రైతులు అనుకోండి, నా ఆలస్యం వల్ల అక్కడ లేట్ అయింది, మళ్ళీ వచ్చే రైతులకి అది సేమ్ లారీ రావడానికి కొంచెం జాప్యం అవుతుంది. సో ఇది ఒక చక్రం లాగా ఉంది. అది కూడా మనకి స్టార్టింగ్లో కొన్ని టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది. మేము ఇప్పుడు ప్రతి ఒక్క ఎంఆర్ఓ దగ్గర కూడా కొన్ని లిక్విడ్ క్యాష్ ఇచ్చేసాము. వాళ్ళు కూడా లోకల్గా వెహికల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకి పోలీస్ తరఫున కానివ్వండి, రవాణా శాఖ కానివ్వండి, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి చూసినట్టయితే వరుస కార్యక్రమాలు ధాన్యం కొనుగోలు విషయం అయితే కూడా భూభారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక, మరోవైపు రాజీవ్ యువ వికాస్ పథకం, వరుస కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి కదా. ఇలా అంటే పరిపాలన అధికారిగా ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికపై కూడా చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు కూడా మనం ఆల్మోస్ట్ సర్వే కూడా ఫైనల్గా చేసి ఉన్నాము. దీంట్లో ఫస్ట్ విడతలో మనకి 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 6 కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి 1 కోట 3,500 కేటాయించడం జరిగింది. ఒక పార్ట్ కాన్స్టిట్యుయెన్సీ శాలిగౌరవరం కూడా ఉంది, అది సూర్యాపేట కలెక్టర్ గారి పరిధిలో వస్తుంది. దీంట్లో మాకు ఉన్న సిద్ధాంతం, మాకు ఉన్న దిశానిర్దేశాలు అంటే బహుపేద వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇవ్వాలి. రాజీవ్ యువ వికాసం సంబంధించిన మన జిల్లాలో 33 మండలాలు, 8 మున్సిపాలిటీస్లో దాదాపు 77,000 దరఖాస్తు మాకు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసం అంటే ఒక సమీకృత మోడల్, మన బీసీ కులాలు సంబంధించిన కావచ్చు, ఎస్టీ కావచ్చు, వెనుకబడిన తెగాలు కావచ్చు, అంతా కలిపి ఒకటే పోర్టల్ ద్వారా ఇప్పుడు మేము ఫస్ట్ ఫిజికల్గా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. దాని విచారణ కూడా ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ వారి స్థాయిలో, ఫీల్డ్ స్థాయిలో చేసి ఉన్నారు. ఇప్పుడు 15th వరకు 13 to 15 వరకు మేము బ్యాంక్ ద్వారా దాన్ని జరుపుకుంటున్నాము. బ్యాంకర్స్ ఏం చేస్తారు, అది సిబిల్ స్కోర్ కాదు, క్రెడిట్ రేటింగ్స్ కాదు. ఎందుకంటే రాజీవ్ యువ వికాసం వచ్చేసి పేదవాళ్ళని ఆదుకోవడానికి, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫ్యాన్సీ క్రెడిట్ కార్డ్స్ అలాంటివి కాదు. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్, పాన్ ఇవి అన్ని లింక్ అయి ఉన్నాయా లేవా, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% మన భారతదేశం పౌరులు వాళ్ళు ఆధార్ని పాన్తో లింక్ చేసి ఉన్నారు. బట్ కొన్ని కేసెస్లో అలా ఉండకపోవచ్చు. జస్ట్ ఇవి అన్ని బేసిక్ చెక్స్ చేసుకోవడానికి ఏదైతే మనకి ఆర్బీఐ నుంచి మ్యాండేటెడ్ ఉందో, మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొత్తగా ఏమీ నియామకాలు ప్రవేశపెట్టలే. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ఆర్బీఐ గైడ్లైన్స్. దీన్ని విచారణ చేసుకుంటూ మళ్ళీ 15th నుంచి 25th డిస్ట్రిక్ట్ కమిటీ లెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు దీనికి స్క్రూటినీ చేపించి
25th నుంచి 30th వరకు అంతా అప్లికేషన్స్ని ఆన్లైన్ చేస్తూ గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆమోదంతో 2 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవాల రోజు దాన్ని విడుదల చేయాలి. చూడొచ్చు వరుస కార్యక్రమాలు చూస్తున్నాం. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి కానీ మొత్తం ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయం కానీ మరోవైపు ఇందిరా మిల్ల ఎంపిక విషయం కానీ రాజీవ్ యువ వికాస్ కానీ వరుస భూభారతి అవగాహన సదస్సులు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.